యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అణు కేంద్రం మీద ఇరాన్ డ్రోన్ అటాక్ దాని మీద యుఎస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అంటే యుద్ధం కొనసాగటానికి ఇరానే ఆ, ఆ, కారణమవుతుందా అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం మొదటి నుంచి అనుకుంటున్నదే డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి అని మనం ముందు అనుకున్నాం. ఎందుకు అనంటే ఈ చైనా పర్యటనలో 3 అంశాల గురించి చర్చ జరిగింది. మనకు తెలుసు, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నది తైవాన్, ట్రేడ్ అండ్ టెహ్రాన్. ఈ 3 అంశాలు చాలా కీలకం. తైవాన్ విషయంలో స్టాండ్ ఏంటి అనేది, అండ్ టెహ్రాన్ విషయంలో అంటే ఇరాన్ విషయంలో, ఇరాన్ యుద్ధం సమయంలో ఈ సందర్భానికి సంబంధించి చైనా అధినేత షీ జిన్పింగ్ కి డొనాల్డ్ ట్రంప్ కి మధ్య జరిగినటువంటి చర్చలు చాలా కీలకం. అండ్ ఇంకొక వైపు ఇదే టైంలో, ఒకవైపు చైనా పర్యటనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్న సందర్భంలోనే అదే టైంలోనే ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి అంటే, మన పెద్ద క్రైసిస్ రాబోతోంది, సో ఈ టైంలో కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి, గోల్డ్ కొనుగోలు గురించి, వీటి గురించి మాట్లాడారు. అండ్ అదే అనంతరం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, మన ప్రధాని నరేంద్ర మోదీ గారు యుఏఈ పర్యటనకు వెళ్లారు. అక్కడ నుంచి నెదర్లాండ్, స్వీడన్, నార్వే దేశాల్లో పర్యటిస్తూ ఉన్నారు. సో యుఏఈ పర్యటన చాలా కీలకం. యుఏఈలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సాగిన తీరు చూస్తూ ఉంటే దాని నుంచి చాలా అద్భుతమైనటువంటి అవుట్కమ్స్ కూడా ఉన్నాయి. అందులో మేజర్ గా ఏంటంటే, మనకి ఇప్పుడు ఆయిల్ సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి టైంలో మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసాం, అబుదాబి నుంచి అటు ఫుజైరా అని వాళ్ళ కోస్టల్ ప్రాంతం ఉంది అరేబియన్ ఓషన్ కి, అంటే హార్ముజ్ జలసంధిని బైపాస్ చేస్తూ, ఆ హార్ముజ్ జలసంధి